ఏందిరా ఏనా ఇక్కడ కూర్చున్నారు? గుడికి రావాల్సింది, మీరు వచ్చేయాల్సింది నాన్న. నమ్మరు ఇంకా గ్రీన్ గా అనిపిస్తుంది. అవును వేదాలు అమేజింగ్ కదా. టిపికల్ యూరోపియన్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి. హాయ్ రండి వెళ్దాం పదండి. వెయిటింగ్ తాత. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. నమ్మరు ఇంకా గ్రీన్ గా అనిపిస్తుంది. సో నాన్న అరౌండ్ మే ఆ ప్రాంతంలో కెనడా వచ్చారు పెద్దన్న దగ్గరికి. సో నాన్నని కలవడానికి నేను, మా చిన్నన్న ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అండ్ మా చిన్నన్న ఫ్యామిలీ కెనడాకి వచ్చాం. బేసిక్గా ఎండ్ ఆఫ్ జూన్ ఆ ప్రాంతంలో. ఇనిషియల్లీ వ్లాగ్ చేయాలనుకోలేదు, అప్పుడు ఒక 2 months అలా బ్రేక్ ఇచ్చాను కదా, బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మెమరీస్ ట్రెజర్ చేసుకోవాలని స్టార్ట్ చేశాను వ్లాగింగ్. బాగుందబ్బా, నైస్. నాన్న వాళ్ళు అట్లాంటా నుంచి మా దగ్గరకు వచ్చారు, సిన్సినాటి. ఇక్కడ నుంచి అందరం కలిసి బయలుదేరామన్నమాట. ఇప్పటికి వ్లాగింగ్ చేయాలనుకోలేదు కదా, సో అందుకనే వెళ్ళేటప్పటిది లేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత 1 fine afternoon లంచ్ అలా చేసేసి వాకింగ్కి వచ్చామన్నమాట, నైబర్హుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని. అందరం కూడా రాలేదు, బేసిక్గా నేను, మా వారు అండ్ రేఖ మా చిన్న వైఫ్ మేము వచ్చాము. మా పెద్దన్న అండ్ వైఫ్ వాళ్ళు వర్క్కి వెళ్ళాల్సి వచ్చింది, సో అందుకని వాళ్ళిద్దరు లేరు. ఇంకా మా చిన్న పిల్లల్ని తీసుకొని ఎటో వెళ్ళాడు, ఏదో సంథింగ్ కమ్యూటింగ్, ఏదో ఓసీ ట్రాన్స్పో అంట. ఐ థింక్ ఒటావా సిటీ ట్రాన్స్పో అనుకుంటా. ఇంటికి దగ్గరలోనే ఒక పార్క్ లాగుంటే అక్కడికి వచ్చాం బేసిక్గా బై వాకే. ముందు రోజు నైట్ 1 AM కల్లా రీచ్ అయ్యామన్నమాట, అర్ధరాత్రి. ఇంకా లేట్గా లేచాము. సో ఇంకా మధ్యాహ్నం ఇలాగా వాకింగ్కి వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఎలా ఉందా ఎట్సెట్రా అని. నాకైతే కొంచెం యూరోపియన్ వైబ్స్ లాగా అనిపించింది. మేము జర్మనీలో ఉండేటప్పుడు ఎలా ఉన్నామో అలాగా అనిపించింది అనమాట. అక్కడ వైబ్స్, నైబర్హుడ్ కానీ అక్కడ పరిసరాలు ఎట్సెట్రా. గ్రీనరీ ఎక్కువగా, పార్కులు కూడా ఎక్కువే ఉంటాయంట చుట్టుపక్కల. సో బ్యూటిఫుల్. అదే అటు నుంచి వచ్చింది కదా, ఇందాక చూసాను. అదే రేఖ కనెక్షన్ ఉంది యాక్చువల్లీ. అదేనా మనం చూసింది ఇందాక? అదే. చూస్తున్నారా, ఎవరో ఒక అబ్బాయి ఫిషింగ్ చేస్తున్నాడు. సమ్మర్లోనే ఇలాంటివి చూడగలం కదా, పైగా కెనడాలో ఇంకా షార్ట్గా ఉంటుంది సమ్మరు. చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట అక్కడ. మేము కెనడాలో 2-3 days ఉన్నాము. సో ఎవ్రీడే వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో అదే అనుకున్నాం తర్వాత. సో ఆ రోజన్నా వచ్చాము అట్లీస్ట్. తర్వాత కూడా వాకింగ్ అయితే వెళ్ళాం, కానీ అక్కడ ఉన్న రోజులు పొద్దున సాయంత్రం కూడా వెళ్ళేవాళ్ళము. కాకపోతే ఈ పార్క్కి అయితే రాలేదనమాట. జస్ట్ స్ట్రీట్స్ అలాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో ఈ పార్క్లో అయితే షెల్టర్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళిన రోజైతే ఒక షెల్టర్లో సిక్కులు ఉన్నారు కదండి, వాళ్ళ అదేదో గ్యాదరింగ్ అయితే ఉన్నింది. దాదాపు ఒక 40-50 మంది సిక్కులు ఉన్నారు. ఏదో ఈవెంట్ ఉన్నట్టుంది. సిక్కులు అంటే పంజాబీస్, చూస్తే తెలుస్తుంది కదా. ముందు ఒకసారి మేము వయా కెనడా అని యూరోప్కి వెళ్ళాము ఒకసారి. సో అప్పుడు చూసాము ఎయిర్పోర్ట్లో చాలా మంది ఉన్నారు పంజాబీస్ అలాగా. సో అప్పుడే అనుకున్నాం, మామూలుగా వింటుంటాం కదా ఎక్కువ ఉంటారు కెనడాలో వాళ్ళు అని. ఇప్పుడు చూసా కన్ఫర్మ్ అయింది. ఏం చిన్న కుర్చీ వేసావా? ఇందాక జూన్ లాస్ట్ వీక్ అన్నాను కదా, మై బ్యాడ్. ఇది యాక్చువల్లీ జూలై 1st week అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అందరం కలిసి సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాము. హలో, వెనకాల కనిపించట్లా, వెనకాల అదే సెలబ్రిటీస్ తల ఉంచుకున్నారు. హే మురార్లు, హే నీరాల్. వెనకాల ఉన్న ముగ్గురు షై కిడ్స్ అన్నమాట. మురారి హాయ్ చెప్పు నాన్న. హాయ్. మిగతా ఇద్దరు షైగా ఉన్నారు.
సారీ, ఇంతకీ సిటీ పేరు చెప్పలేదు కదా. మేము వచ్చింది ఆటావాక్ అండి, పెద్దన్న వాళ్ళు ఉండేది ఆటావాలో. కనెక్టింగ్ ఫ్లైట్ మాంట్రియల్లో ఉండి అలా వెళ్ళాము ఒకసారి యూరోప్కి వెళ్ళినప్పుడు. మీరు ఆ వ్లాగ్ కూడా చూసుంటారు. మాంట్రియల్లో 1 డే హైకింగ్కి వెళ్ళాము కూడా, స్టే చేయలేదు. కాకపోతే ఇంకా కెనడాకి యాజ్ సచ్ ట్రిప్గా రావడం ఇదే అన్నమాట ఫస్ట్ టైం మేము. అండ్ అన్న వాళ్ళ ఇంటికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. వాళ్ళు వచ్చి దాదాపు 4-5 ఇయర్స్ అయ్యింది ఇక్కడికి. సో ఇక్కడైతే కెనడా పార్లమెంటు విజిట్ చేయడానికి వెళ్తున్నాము. పెద్దనైతే టికెట్స్ అయితే బుక్ చేసేసాడు 1 PM కల్లా అనుకుంటా. డౌన్ టౌన్ 6 మంది పిల్లలు, అందులో 4 ఆడపిల్లలు. ఇంక ఊహించుకోండి రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో. కోర్స్ నేను రేఖ ఉన్నాం అనుకో, కాకపోతే మాది పెద్ద టైం పట్టలేదు రెడీ అవ్వడానికి. అదే ఇందాక చెప్పాను కదా, మా పెద్దన్న అండ్ వైఫ్ విష్ణు వాళ్ళు వర్క్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా 2 కార్లలో బయలుదేరామన్నమాట. షికాగోలో లేకపోతే బోస్టన్ డౌన్ టౌన్లో చూడు ఎంత బాగుంది. టిపికల్ యూరోపియన్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి ఇవి. ఆర్కిటెక్చర్ కదా. Is that like a church or is that 2025 turn left, then turn right? డౌన్ టౌన్ లో పార్కింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసుంటది నాకు తెలిసి బయట ఉండే వాళ్ళకి. ఏదన్నా చెప్పాడు, అదిగాక ఈయన కూడా కొంచెం రీసెర్చ్ చేశాడు పార్కింగ్ గురించి. Wait, how often are the sessions? I have no idea. Probably like once a month. దానికైతే పార్క్ చేసాము. ఐ థింక్ 1 level డౌన్ అనుకుంటా. అక్కడ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్, అవి ఎక్కి వెళ్ళాలి ఇప్పుడు పైకి. కవర్ అవ్వట్లా. ఓకే గుడ్. ఆ స్టెప్స్ ఎక్కాక గ్రౌండ్ లెవెల్కి వచ్చాము. సో అక్కడేవో క్యాసల్స్ లాగా ఉన్నాయి. మా నాన్న చూడు ఎంత ఫాస్ట్ గా నడుస్తున్నాడు, మాకన్నా బెటర్ అసలు. కెనడా పార్లమెంట్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఐ థింక్ ఇంకా 10 minutes ఉందంతే. ఓకే, చుట్టూ ఏమీ ఎక్స్ప్లోర్ చేయట్లేదు ఇప్పుడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు ఆ వాటర్ బాడీ అది. సో నేరుగా అక్కడ వెళ్ళి విజిట్ చేశాక మళ్ళీ కావాలంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి, అక్కడ చూస్తున్నారు కదా అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ ఆ క్యాంపస్లోనే ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఇలాంటివి, ఓల్డ్వి స్టోన్ బిల్డింగ్స్, ఎనేట్ అని, కామన్స్ అని, అలాగా చాలా ఉన్నాయి. ఇంకొంచెం ముందెళ్తే మీకు ఎక్కువ బాగా కనిపిస్తుంది. ఇంకా పిల్లలైతే స్టార్ట్ చేశారు ఆల్రెడీ సెల్ఫీస్. పార్లమెంట్ విజిట్ చేశాక మళ్ళా చూద్దామన్నా కూడా వాళ్ళు అసలు దారిలో కూడా ఏ అవకాశం వదులుకోదలుచుకోలేనట్టు. గ్రీనరీ కానీ, ఆ చెట్లు, ఆ బిల్డింగ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ నడుస్తోంది. బేసిక్గా అయితే మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది చాలా ఏళ్ళుగా నడుస్తోంది కన్స్ట్రక్షన్ అని చెప్పారు. సో ఇంతకీ ఏమైందంటే మేము కరెక్ట్ టైంకి వచ్చాం కదా, కానీ టెక్నికల్ గా అయితే కొంచెం అహెడ్ రావాలంట. వాళ్ళు సెక్యూరిటీ అవేవో క్లియర్ చేయాలంట. మేము ఎగ్జాక్ట్ టైం వెళ్ళడం వల్ల లోపలికైతే వెళ్ళి విజిట్ చేయలేకపోయాము. అబ్బా అనిపించింది అసలు. పార్లమెంట్ విజిట్ చేయడం అంటే కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అంటే కెనడా కంట్రీ పార్లమెంటు అని. సో అలాగా మొత్తానికైతే ఛాన్స్ మిస్ అయ్యామన్నమాట. సో ఇది హెడ్సప్, ఎవరన్నా విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఫ్యూచర్లో కొంచెం అహెడ్ ఆఫ్ టైం వెళ్తే వాళ్ళకు ఎనఫ్ టైం ఉంటుంది సెక్యూరిటీ క్లియరెన్స్కి అలాంటి వాటికి. ఇందాక చెప్పాను కదండి అక్కడ ఉండే మెయిన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని. సో ఇలాగ చుట్టూ వాల్స్ కట్టేస్తున్నారు. వాటి మీద ఇంకా హిస్టరీ, అంటే కెనడా పార్లమెంట్ తాలూకు హిస్టరీ, రెనోవేషన్ వర్క్, అవన్నీ డీటెయిల్స్ రాసున్నారు అనమాట. వాళ్ళు ఫస్ట్లో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏం యూస్ చేశారు, ఆ డీటెయిలింగ్ ఉంటుంది చూడండి, అవన్నీ రాసున్నారు అన్నమాట. అవును, సేమ్ చర్చిల్ లాగా. అదే అదేనా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆ పార్లమెంట్ సముదాయం, ఏ బిల్డింగ్స్ ఎట్సెట్రా డీటెయిల్స్. చూస్తున్నారు కదా, చాలా కంట్రీస్ లాగా ఇక్కడ కూడా సెనెట్ అని, హౌస్ ఆఫ్ కామన్స్ అని ఉంటుందంట. అవును చూసాను. లోపల వెళ్ళగలంటే ఇంకా బాగుండేది.
వావ్. ఈ బిల్డింగ్ ఏనా ఇది? అదే ఈ బిల్డింగ్ ఏనా ఇది? అంబో అని అనిపిస్తుంది ఇక్కడ కదా? క్వీన్ ఎలిజబెత్ II విజిటింగ్ అంటున్నా 1967. ఇక్కడికి వచ్చినట్టు. సో ఈ సైడ్ ఈ బిల్డింగ్ ఉంది, మనకు అది కనిపించట్లేదు అంతే కదా? లేదు, వాడు ఇంకా అవతలకి వెళ్ళినట్టున్నాడు. ఈ బిల్డింగ్ కూడా కవర్ చేశాడు. ఇక్కడ ఉంది side లో. పార్లమెంట్ మెయిన్ బిల్డింగ్ తో పాటు చాలా బిల్డింగ్స్ కూడా అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇలాగ ఫెన్స్ వేసేసి ఉన్నారు లోపలికి వెళ్ళే వీలు లేకుండా. లైటింగ్ కూడా బాగుంది. లైటింగ్ బాగుంది నా మెయిన్ సమ్మర్ వల్ల బాగా వస్తుంది. కలర్ కాంబినేషన్ అది చాలా బాగుంది. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే సిటీ సెంటర్లో ఉంది పార్లమెంటు. ఇదిగో చూస్తున్నారు కదా, అది పార్లమెంట్ కన్స్ట్రక్షన్ ఉండేది. ఇందాక మనం దగ్గర వెళ్ళినప్పుడు అవి బ్యారికేడ్లు పెట్టినారు చూడండి. ఇక్కడ నుంచి చూస్తుంటే బాగా క్లియర్ గా తెలుస్తుంది ఎంత పెద్ద బిల్డింగ్ అది. లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, క్రేన్స్ ఉన్నాయి. అవి క్రొకోడైల్ లాగా కూడా లేదు, వెరైటీగా ఉన్నాయి. అక్కడే కొన్ని స్టాచ్యూస్ కూడా ఉన్నాయి వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ గుర్తుగా. కెనడా కూడా బ్రిటిష్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది 1867లో జూలై 1 అంట. ఇంకా డౌన్ టౌన్ అలాగా ఎక్స్పీరియన్స్ చేద్దాము అని నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అక్కడే దారిలో కొన్ని హిస్టారికల్ స్పాట్స్ ఉంటాయి, అవి అలాగా జస్ట్ సైట్ సీ. ఏరా ఎక్కడికి వెళ్తున్నారు? మీ బ్యాగ్స్ బాగున్నాయి రా. ఇట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. పడదలే. ఓకే, దూకేస్తున్నా నీరల్. మంది అలాగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే చూడముచ్చటగా ఉన్నింది. సో అప్పుడప్పుడు టీజ్ చేస్తూ ఉన్నా. అంతే కదా మరి, చాలా రేర్గా దొరుకుతారు అందరూ కలిసి. ఇంతకుముందు ఎప్పుడు కలిసారంటే 2019లో కలిసారు. తర్వాత ఇంకా ఇప్పుడే. ఈ స్పాట్ అయితే చాలా ప్రెటీగా ఉంది. ఎగ్జాక్ట్లీ ఇలాంటి స్పాటే షికాగోలో కూడా ఉంటుంది. మధ్యలో ఇలాంటి మూవబుల్లో ఏదో బ్రిడ్జ్ లాగుంటుంది చూడండి. సెనేట్ ఆఫ్ కెనడా అది. సో దీని పేరు రిడౌ కెనాల్ అంట, అక్కడే రాసున్నారు. ఇట్ ఈస్ ఆల్సో హిస్టారికల్ సైట్ అని చెప్పి దాని చరిత్ర రాసున్నారు అన్నమాట. అక్కడ మేము కిందకి వెళ్ళలేదు కానీ పర్ఫెక్ట్ ఫోటో స్పాట్. చాలా బాగుంది తెలుసా. సో ఇలాగే డౌన్ టౌన్లోనే కాసేపు అలాగే ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ ఇంకా రిటర్న్ పార్లమెంట్ సైడ్ వస్తున్నాము. ఎందుకంటే మనము కార్ పార్క్ చేసింది అక్కడే కదా. లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది పెద్దది, మిడిల్లో ఉండేది పార్లమెంట్ ఇది కన్స్ట్రక్షన్ది, అండ్ రైట్ సైడ్ ఇంకో బిల్డింగ్ ఉంటుంది. ఇంకా ఆ కార్నర్ ఈ కార్నర్ కూడా ఏవో ఉంటాయి. అదే మొత్తం పార్లమెంట్ సముదాయం అన్నమాట అది. సో నైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సెంటీనియల్ ఫ్లేమ్ అంట. అక్కడ రాసిన చూడండి కింద 1867 అని. అది ఫ్రీడమ్ వచ్చింది బ్రిటిష్ నుంచి కెనడాకి. ఈ ఫ్లేమ్ 1967లో 100 సంవత్సరాల గుర్తుగా పెట్టారు. అప్పటి నుంచి అది వెలుగుతూనే ఉంటుంది అన్నమాట. బ్యూటిఫుల్గా ఉందిరా ఇక్కడ. సో ఆన్ ద వే ఒక వ్యూ స్పాట్ ఉంటే కొంచెం స్టైర్స్ ఎక్కితే ఉంటుంది అనమాట. పైన నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది, సిటీ వ్యూ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఎస్పెషలీ సమ్మర్ కదా, గ్రీనరీ, వాటరీ, బ్లూ స్కై, అమేజింగ్ వ్యూ. రండి వెళ్దాం పదండి. వెయిటింగ్ తాత. చిన్న రండి. చాలా పెద్దది ఆ సముదాయం అంతా. ఎక్స్ప్లోర్ చేయడానికి 1 డే కూడా సరిపోదు అనిపిస్తుంది. అంటే పార్లమెంట్ కూడా విజిట్ చేస్తే, మాలాగా పార్లమెంట్ విజిట్ చేయకుండా స్కిప్ చేసాం అనుకోండి, అప్పుడు అది ఫైన్. ఇప్పుడు సరిపోతుంది. నేను చెప్పేది పార్లమెంట్ ఏరియా వరకే, మొత్తం సముదాయం కాదు. ఇక్కడ ఉన్నారు కదా ఈయన జాన్ పియర్సన్. హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్కిటెక్ట్ అంట బిహైండ్ మోడర్న్ కెనడా పార్లమెంట్ కన్స్ట్రక్షన్ లో. ఈ వ్యూ మాత్రం ఆసమ్గా ఉంది. అసలు ఎన్ని అవర్స్ అయినా అలాగే కూర్చొని చూడాలి అనిపించింది అన్నమాట. ఇంకా తర్వాత బయలుదేరాము. కిడ్సే కొంచెం రీసెర్చ్ చేసి చెప్పారు ఏ స్పాట్స్ అని. సో నెక్స్ట్ మేము వెళ్ళేది లిటిల్ ఇటలీ అంట. అక్కడ లోకల్ డెలికసీ అది టేస్ట్ చేయాలి అని. సో అక్కడికి బయలుదేరాము. వెరీ నియర్ బైనే, ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఒక ఫైన్ బేకరీ ఫైన్ చేసి లోపలికి వెళ్ళాము.
ఓ స్మెల్ టిపికల్ స్మెల్ రెక్క ఇలాగే ఉంటుంది. ఏరా ఏం తీసుకుంటున్నారు? యాక్చువల్లీ లోపల ఫోటోలు వీడియోలు తీసుకున్నాను అనుకున్నాను. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు రియలైజ్ అవుతున్నా లోపల ఏమీ తీసుకోలేదు. సో ఈ బేకరీకే వెళ్ళింది మేము. ఐస్ క్రీమ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఇది నెక్స్ట్ డే. సో ఒటావాలో ఉండే హిందూ టెంపుల్కి బయలుదేరాము. ఆ ఇంటి నుంచి చాలా దూరమే అండి. నేను ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయలేదు కానీ నాకు తెలిసి ఒక 30-40 మినిట్స్ అనుకుంటా. బట్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ టు బీ హానెస్ట్. నాన్న, మా వారు, పిల్లలంతా ఒడిస్సీలో వెళ్ళారు. ఇంకా నేను, మా అన్న వాళ్ళు, రేఖా, విష్ణు మేము ఒక కార్లో వెళ్ళాము. మేము పెద్దోళ్ళమంతా దర్శనం చేసుకొని ఆడు కింద కూర్చోన్నాము. ఇంకా పిల్లలు అప్పుడు ఏదో మాట్లాడుకుంటూ లేటుగా లోపలికి వచ్చారు. ఇంకా వాళ్ళు దర్శనాలు చేసుకుంటున్నారు అనమాట. లోపల అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. అది మహావిష్ణువు గుడి. చాలా రేర్గా చూస్తాం కదా, అంటే వెంకటేశ్వర స్వామి గుడి చూస్తాము ఎట్సెట్రా అవి చూస్తాం కానీ మహావిష్ణువు గుడి చాలా రేర్ కదా. సో ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి మొదలెడితే విఘ్నేశ్వరుడు, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి. ఇది కూడా సర్ప్రైజింగ్, చాలా తక్కువ గుళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా. ఐ మీన్ ఇక్కడ US లో. తర్వాత రాధాకృష్ణులు, ఇక్కడ ఇంకా పరమేశ్వరుడు. సేమ్ మన తెలుగు వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేస్తున్నారు అలంకరణ. ఐ మీన్ నార్త్ ఇండియన్ గుడి అయినా కూడా ఏ అయ్యవారైతే పూజ చేస్తారో పరమేశ్వరుడికి, ఆయన మన తెలుగు వాళ్ళు టిపికల్గా ఎలా చేస్తారో అలాగే అలంకరణ చేశారు. చూస్తే అసలు ఇండియానే గుర్తొచ్చింది. ఇక్కడ మహావిష్ణువు, తర్వాత ఇక్కడ అమ్మవారు ఉన్నారు. చాలా బాగా లైవ్లీగా అనిపించింది చూస్తుంటే. పిల్లలు కూడా చక్కగా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఇంక ఇటు సీతారాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయులు సమేతంగా ఉన్నారు. అన్ని పాలరాతి విగ్రహాలే. పక్కన మళ్ళీ ఆంజనేయ స్వామి అలోన్ విగ్రహం ఉంది. మామూలుగా మనకు ఎలా ఉంటారు శిలా విగ్రహం లాగా. ఇంకా ఆ పక్కన నటరాజ విగ్రహం ఉంది. ఎంత కళగా ఉందో అసలు. ఎన్ని పిక్చర్స్ తీసుకున్నామో మేము. సో ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట గుడి లోపల ప్రెమిసెస్ అంతా. ఇంకా దర్శనాలు అయిపోయాయి అందరివి. కూర్చుని ఇంకా ఒక చిన్న వీడియో క్లిప్ లాగా తీసుకున్నాను అందరితో. అవే కదా మెమరీస్. రైట్ సైడ్ కార్నర్లో ఇంకా నవగ్రహాలు ఉన్నాయన్నమాట. అవి కూడా మెటల్ విగ్రహాలు ఉన్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. మామూలుగా శిలా విగ్రహాలు చూస్తాం కానీ మెటల్ నవగ్రహాలు ఇవే చూడడం అనమాట. ఇంకా నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకొని ఇంకా బయట వచ్చేసాము బయలుదేరిపోవడానికి. అక్కడ అన్నకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉంటే, నెల్లూరు ఆయన, ఆయనతో మాట్లాడుతున్నారు. గుడి ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంది. మీరు గమనించినట్టయితే నాన్న రాలేదు దర్శనానికి. ఎందుకంటే అమ్మది ఫస్ట్ యానివర్సరీ అయ్యే వరకు గుళ్ళకి వెళ్ళకూడదు అని. నాన్న రాలేదని కోడళ్ళు ఇద్దరు కూడా రాలేదు, రేఖ అండ్ విష్ణు. కానీ అన్న వాళ్ళం మేము వచ్చాము. సో ఇలా ఉందన్నమాట గుడి ఫ్రంట్ నుంచి చూస్తే, అంటే క్లోజప్లో. ఏనా ఇక్కడికి వచ్చిన్నారు? గుడికి రావాల్సింది, మీరు వచ్చేయాల్సింది నాన్న. సో క్లియర్గా కనిపిస్తుంది కదా ఫ్రంట్ ఎంట్రన్స్ ఇలా ఉందన్నమాట. ఇంకా నాన్నతో కూడా చిన్న క్లిప్స్ తీసుకుంటున్నాను. నాకే చాలా గ్యాప్ వచ్చింది వ్లాగింగ్ అప్పటికి. ఇంకా నాన్నతో మళ్ళీ ఎప్పుడన్నా తీసుకోవచ్చులే అని తీసుకోలేదు. మేము వచ్చేసాం కానీ పిల్లలు ఎంతసేపటికి రాలేదు. సో ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వెళ్ళామన్నమాట. మళ్ళీ గుడి లోపలికి వెళ్ళి కెల్లర్లోకి వెళ్తే ఇంకా అదే అంటే అండర్ గ్రౌండ్లో వెళ్తే అక్కడ పెద్ద హాల్ ఉంది. అక్కడ పూజ జరుగుతుంది అనమాట. ఎవరో సత్యనారాయణ సంవ్రతం చేసుకుంటున్నారు. దానికి ఎదురుగా ఒక లైబ్రరీ ఉంది. అక్కడ కనిపించారు అందరూ. ఫోన్ చదివేస్తున్నారు బుక్స్ అయితే ఆ కాసేపట్లోనే. వస్తుందన్న హాయ్. బాగా హిందూ బుక్లు. హాయ్ చెప్పురా చెప్పు.
అవును వేదాలు అమేజింగ్ కదా. ఐ నెవర్ సా హర్షి. ఋగ్వేదము తెలుసు కదా నీకు, ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. వావ్, ఐ హావ్ నెవర్ సీన్ అసలు. సూపర్ కదా. Yeah, it just has like the translation of it. అరే చదవాలి కానీ అసలు ఇలాంటివి చదవాలి నాన్న మీరు కదా. నైస్. ఇంకా బయట పిక్చర్స్ తీసుకునే కార్యక్రమం పెట్టుకున్నాము. పిక్చర్ ముఖ్యం బిగులు. మీరు నిషిత కనిపించడం లేదు. యు ఫర్గాట్ మై నేమ్. యు ఫర్గాట్ యువర్ నేమ్. ఐ యామ్ సారీ. ఓకే ప్లీజ్. నీళ్ళలో ముందుకు రావాలి, కనిపించట్లేదు. నీరల్లో మురారి ఏం కనిపించట్లాడా. ఈ పక్క వచ్చేయండి. కనిపించట్లేదు. నీరల్ ఈ పక్క వచ్చారా. ఇంతమంది అక్కర్లా పదండి వెళ్ళండి. అక్కడ చూడు మళ్ళీ ఫ్రీజ్ అయిపోయినాడు మురారి. షేర్ చేద్దాం అంతా. అబ్బో సెలబ్రిటీలు. దర్శనం ఎంతసేపు పట్టిందో అంతసేపు పిక్చర్లకు పట్టిందండి. హానెస్ట్గా చెప్తున్నా, జోక్స్ అపార్ట్. ఇంకా అందరూ కలిసినప్పుడు ఇంకా రకరకాలుగా కాంబినేషన్స్లో తీసుకుంటాం కదా, ఎక్కువ టైం ఏం పట్టదులేండి. ఐ వాజ్ జస్ట్ జోకింగ్. ఇంకా తర్వాత డిన్నర్ బయటే చేసేద్దామని ఏదో ఒక రెస్టారెంట్ చూస్ చేశారు వీళ్ళు. ఆ రెస్టారెంట్కి బయలుదేరామన్నమాట. మోర్ దెన్ 30 minutes పట్టింది. ఆ రెస్టారెంట్ పేరు మసాకళ్ళి అనుకుంటా. ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొత్తగా ఉంటుంది కానీ చాలా సిటీస్లోనే ఉంది ఆ రెస్టారెంట్. పేరే వెరైటీ ఉంది తెలుసా. గుడికి మేము ఫస్ట్ వచ్చి వీళ్ళు లేట్గా వచ్చారు కదా, రెస్టారెంట్కి వీళ్ళు ఫస్ట్ వచ్చేసారు మాకన్నా ముందుగా. మేము లేట్గా వచ్చాము. కజిన్స్ అందరినీ కలిపి చూస్తుంటే ఒక సైన్యంలాగా అనిపించారు వీళ్ళే. ఆకలి మీద ఉన్నామేమో, ఫుడ్ వీడియోస్ ఏమీ తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే బయలుదేరే రోజు వచ్చేసింది అనమాట. ఇది ఇంకా సెండ్ ఆఫ్ టైము. రా అండ్ రియల్ వీడియోస్ ఇంకా కజిన్స్ని ఇంకా అందరూ కలిసి పిక్చర్స్ తీసుకుంటూ ఉన్నాము. గుడ్ బైస్ ఆల్వేస్ హార్డ్ కదా, కొంచెం ఎమోషనల్గా అలాగా. బట్ ఇట్ వాజ్ రియలీ నైస్ టైం అండి. ఎస్పెషలీ నాన్నను కలవడం. అండ్ మేము నవంబర్లో కలిసాము అందరం ఇండియాలో, ఒక అన్ఫార్చునేట్ ఈవెంట్ కదా. ఇంకా దాని తర్వాత ఇప్పుడే కలవడం నాన్నని చాలా బాగా అనిపించింది. ఆయనతో స్పెండ్ చేయడం కొంచెం టైము. ఇంకా మీరు చూసినది రిటర్న్ యుఎస్కి బయలుదేరిపోయాం కెనడా నుంచి బై డ్రైవ్. అమ్మ చెప్పిందినా ఎంత బాగుందో అసలు, బ్యూటిఫుల్గా ఉంది అసలు. చాలా బాగుంది హర్షి. ఎంత బాగున్నాయి తెలుసా. పెద్దని అంటూ ఉన్నాడు కొన్ని రోజులు ఎక్స్ట్రా ఉంటే ఈ ఐలాండ్కి వచ్చి ఉండొచ్చు, చాలా బాగుంటుంది, పాపులర్ అని. అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. మా ఊరు నుంచి అంటే సిన్సినాటి నుంచి 11.5 hour డ్రైవ్ అండి. యాజ్ సచ్ విత్ బ్రేక్స్ ఇంకా ఎక్కువే అన్నమాట. ఈ డ్రైవ్ కాబట్టి ఇంకా దారిలోనే ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి బార్డర్లో. సో అక్కడ కూడా 5 నిమిషాలు అంతకు మించి టైం పట్టలేదు. జస్ట్ పాస్పోర్ట్లు, గ్రీన్ కార్డులు అవి చెక్ చేసేసి పంపించేసేసారు. ఏవో న్యూస్లు వింటుంటాం కదా, ఎయిర్పోర్ట్లో అలాగా పెట్టేసుకున్నారు, డీటెయిన్ చేశారు ఎట్సెట్రా అని. అవి వినడం వల్ల కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాం. కానీ మొత్తానికైతే సాఫీగా అయిపోయింది. లెస్ దెన్ 5 minutes పట్టింది. హలో రేఖా, యు ఆర్ మిస్సింగ్. యా నైస్. అలాగా మా పెద్దన్న ఫ్యామిలీ, మరీ ముఖ్యంగా మా నాన్నను కలవడానికి మేము అండ్ చిన్న ఫ్యామిలీ అనుకోకుండా బయలుదేరి వెళ్ళాము. అసలు లాస్ట్ 1-2 days బిఫోర్ వరకు కూడా కన్ఫర్మ్ కాలేదన్నమాట. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ అండి. 12-13 గంటలు బై డ్రైవ్. అందరం కలిసి ఒకే కార్లో వెళ్ళాం కాబట్టి, టర్న్స్ తీసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి సరిపోయిందన్నమాట. అమ్మనుంటే ఎంత సంతోషంగా ఫీల్ అయ్యేది అసలు. ఇది కాగా మా పెద్దన్న అంటే కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ ఆమెకి, అంతే కదండి, తొలిచూలు కదా. వి మిస్డ్ హెర్ ఎ లాట్. ఫస్ట్ టైం అమ్మ నాన్న యుఎస్ విజిట్ చేసినప్పుడు నాయగరా కూడా వెళ్ళాము. ఇంకా ఆ ట్రిప్ వాళ్ళకి మెమరీస్ గుర్తొస్తుంటాయి, ఎస్పెషలీ నాన్నని చూసినప్పుడు ఇంకా ఎక్కువ.